అస్మద్గురుభ్యో నమః. నీళాతుంగస్తనగిరితటే సుప్తముద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వచిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. ప్రియ భగవద్బంధువులారా, మనం తిరుప్పావైలో శ్రవణ దశ, మనన దశ, ధ్యాన దశ అని 3 దశలను గురించి వరుసగా చెప్పుకుంటూ వస్తున్నాం. అందులో 7లో శ్రవణ దశను చెప్పుకున్నాం, 8వ పాసురంలో మనన దశని చెప్పుకున్నాం. ఇవాళ 9వ పాసురంలో ధ్యాన దశ అని, అంటే నిశ్చయంగా లోపల పెట్టుకోవడం. ధ్యానించేటప్పటికీ అది అలా స్థిరపడిపోతుంది, నిధిధ్యాసనము అంటారనమాట. అలాంటి దశని గురించి చెప్పుకుంటున్నాం. ఈ పాసురం చాలా విశేషమైనటువంటి పాసురంగా కొన్ని శ్రీపెరంబూదూరు, కొన్ని ఇంకా మరికొన్ని దివ్య క్షేత్రాలలో 2 సార్లు చదివేటువంటి అలవాటు కూడా ఉంది అని చెప్తారు. ఆ పాసురాన్ని ముందు అనుసంధానం చేసుకుందాం. తూమణి మాడత్ சுத்தும் விளக்கெரிய தூபங்கமழ துயிலணை மேல் கண் வளருன் மாமான் மகளே மணிக்கதவம் தாழ் திருவாய் மாமீர் அவளை எழிப்பீரோ உன் மகளதானோமயோ அன்னிச்செவிடோ அனந்தலோ ஏம பெருந்தியல் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்று நாமம் பலவம் நவென்று ஏலோர் எம்பாவாய். ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. ఈనాటి పాసురంలో మామాన్ మగళే అని పిలుస్తారు. లోపల నిద్రిస్తున్నటువంటి గోపికని బయట ఉన్నటువంటి గోపిమారులందరూ కూడా ఓ అత్త కూతురా అనేటువంటి ఒక అందమైన పిలుపు. మామ కూతురు, అత్త కూతురు, ఇవన్నీ ఈ సంబోధనలు ఏం చెప్తాయి అంటే ఒక ఆత్మీయతా బంధాన్ని అంతటిని మన మధ్య ఉంది అని పిలిచేటువంటి సంబోధనలో ఆత్మీయతని చాటేటువంటి అందమైన పిలుపులుగా వీటిని చెప్తారనమాట. ఆవిడ తలుపు వేసేసుకుని ఉంది, అందుకని ఒక్కసారి ఆ మేడను చూసి అట్ట పైకి కళ్ళు ఎత్తి చూసేటప్పటికి చుట్టూ దీపాలు మిలమిలమిల మెరిసిపోతూ ఉన్నాయిట. ఆహా, తూ మణిమాడత్ సుత్తుం విళక్కెరియా, చాలా పవిత్రమైన, స్వచ్ఛమైన, పరిశుద్ధమైన మణులు పొదిగినటువంటి మేడటండది. మామూలు దీపాలైతే అప్పుడప్పుడు గాలి కారిపోయే అవకాశం ఉందేమో. మణులనే దీపాలు మాత్రం నిత్యం కూడా జ్వాజ్వల్యమానంగా మెరిసిపోతూ ఉంటాయి కదా, అది మాడ అన్నారు. మాడ అంటే ఏంటండి? మాడలు, మేడలు అని 2 పదాలు ఉన్నాయి. మాడ అంటే ఎక్కడైతే ఎక్కి చూస్తే మొత్తం చుట్టూ ఉన్న ప్రదేశం అంతా స్పష్టంగా కనపడుతుందో దానికి మాడ అని పేరు. మేడ అంటే ఒక అంతస్తుగా వేసుకున్నది అని అర్థం. అది మేడ అయినా చుట్టూ అన్నీ ఏం కనపడకపోతే మాడ అవదన్నమాట. ఈవిడిది మాడ, అంత ఎత్తైనటువంటి ప్రాసాదము అంటారు దీన్ని. మళ్ళీ ఆధ్యాత్మిక అర్థంలో ఆవిడ ప్రజ్ఞాప్రాసాదంలో నివసిస్తోంది అంటారు. అంటే అలా భగవతత్వాన్ని ఊహించుకుంటూ ఆవిడ లోపల స్థిరపడడం వల్ల దానిలోనే అంతర్ముఖీనురాలై ఉంది ఈ గోపిక అని చెప్పడం కూడా ఇందులో 3వ దశకి గుర్తుగా కూడా మనకి చెప్తారనమాట. కాబట్టి ఓ మామ కూతురా, ఓ అత్త కూతురా, ఇలాంటి పిలుపులన్నీ మనకి వినిపిస్తూ ఉంటాయి ఇందులో అనమాట. తూమణి మాడత్, అలాంటి మణులు పొదిగినటువంటి మేడ. సుత్తుం విళక్కెరియ, చుట్టూ దీపాలు ప్రజ్వలిస్తూ ఉన్నాయి, దగద్దగాయమానంగా ఉన్నాయన్నమాట. తూపంకమజ, ఆ కిటికీల్లోంచి అగర్బత్తి వాసనలు, సువాసనలు ధూపరూపంగా అలా బయటికి వచ్చేస్తున్నాయి. చెప్పుకున్నామే, సంప్రదాయంలో ధూపము అనగానే అనుష్ఠానము అని అర్థం అన్నమాట. మనం చెప్పడం తేలిగ్గానే అది అనుష్ఠానం చేయడం చాలా కష్టం.
ఆవిడ అనుష్ఠాన దిశలో ఉంది, భగవద్ ధ్యానంలో నిండి ఉంది. తుయిలణ ఈమెయిల్ కణ్వళరుణ్ మామాన్మగళే, అందమైనటువంటి 2 దిళ్ళని ఏర్పరచుకుంది అని. వాటి మీద హాయిగా నిద్రిస్తూ ఉన్నటువంటి ఆ మామ కూతురు అత్త కూతురు అయినటువంటి ఆవిడ్ని పిలుస్తున్నారు అని అన్నమాట. అంటే ఎంత అందులో మగ్నమైనటువంటి మనస్సు కలిగి ఆవిడ లోపల ఉందో మనం అర్థం చేసుకోవాలి. మణిక్కదవం తాళ్తిరువాయ్, ఆ గడపలకి వారి యొక్క సమృద్ధి, సంపద సమృద్ధి అడ్డగడియలని ఉండేవి చూడండి, పూర్వకాలంలో ఇలా అడ్డంగా వేస్తాం, దాని మీద కూడా నవరత్నాలు పొదిగి ఉండేవిటండి. అలాంటిది మణిక్కదవం తాళ్తిరువాయ్. ఎక్కడ సమాధానం రాలేదు. మామీర్ అవళయ్య చెప్పారో, అమ్మ అత్త కాస్త ఆవిడని లేపకూడదా అంటారు. ఏమండి ఇలా దేహ సంబంధాలు పెట్టుకోవచ్చా, మరి కొండ పెండీరు మక్కలు వస్తారన్నారు, అందరినీ విదిలేయమన్నారు కదా అంటే, అందరినీ భగవద్ధ్యానం వైపు దృష్టి లేని వారిని వదిలేయమన్నారు తప్ప శారీరక సంబంధం అనేటువంటిది, జన్మ సంబంధము అనేటువంటిది చాలా అదృష్టవశం చేత వస్తుంది అని కూరేసులు అనుకుంటారనమాట. ఆ గోవింద భట్టర్ చూస్తే పింతల్లి కొడుకు అయ్యారు, ఈ మొదలయ్యాండాన్ని చూస్తే ఆయనేమో మేనల్లుడు అయ్యాడు, అయ్యో నాకు రామానుజులతో సంబంధమేమీ లేకపోయిందే అని అనుకునేవారట. పితామహన్ నాదమునం విలోక్య అంటారు యామనాచార్యులారు. మా తాతగారిని చూసి నన్ను అంటే అక్కడ దేహ సంబంధాన్ని చాలా స్పష్టంగా చెప్పడమే అన్నమాట. కాబట్టి అందరినీ వదిలేయక్కర్లేదు, వారందరినీ కూడా ఈ మార్గంలోకి తీసుకువచ్చి వాళ్ళని బంధువులుగా భావించాలి తప్ప ఆభాస బంధువులని బంధువులుగా భావించకండి అని చెప్పేటువంటిదే ఇక్కడ మనకి చాలా ముఖ్యమైనటువంటి విషయంగా తెలుస్తుంది. అవళయ్యో చెప్పిరో, అమ్మ కాస్త నువ్వు లేపకూడదా, అంత బండ నిద్రపోతోంది మీ కోడలు. ఉన్మగళ్తాన్ ఊమయో అన్రి సెవిడో ఆనందలో ఏమ పెరుంతియల్ మందిరప్పట్టాళో. ఏమ్మా ఈవిడ మోగదా పాపం, మాట్లాడడానికి రాదా, ఏమి నోరుప్పి మాట్లాడలేదా అని ఒక అనుమానం, మోగావిడ అని. అంతేకాదు ఒకవేళ వినపడదా, ఒకవేళ కనపడదా, ఒకవేళ బద్ధకమా, ఏమిటి అసలు, ఎందుకో కోసం మేము ఇంత పిలిచినా కూడా ఆవిడ లేచి రావట్లేదు. ఊమయో అండ్రి చెవిడో, చెవుడా ఎంత పిలిచినా లేవట్లేదు. అనంతలో బద్ధకమా, లేకపోతే ఏమ పెరుంతియల్ మందిరప్పట్టాలో, మంచి నిద్రలో మోహంలో పడి ఉండు అని ఎవరైనా మంత్రం వేశారా, ఎవరైనా కాపలాగా ఉన్నారా, జాగ్రత్త చూడు లేచావంటే అని బెదిరిస్తున్నారా? మా మాయన్ మాధవన్ వైగుందన్ ఎన్నెండ్రు నామం, ఏ నామాలు పిలుస్తున్నామమ్మా, మహామాయావి అఘటిత ఘటన సమర్థుడు అయినటువంటి స్వామిని పిలవడానికి వచ్చామే. వైగుందన్, వైకుంఠం నుంచి మన కోసం సాక్షాత్ నారాయణుడే కృత్వా మర్త్యమయ్యిన్ తనుమన్నట్లుగా ఒక మనిషిగా ఈ లోకంలోకి వచ్చి అవతరించిన స్వామిని కీర్తిస్తున్నామే. వైగుందన్ ఎన్నెన్నో, మామాయన్ మాధవన్, మాధవన్ అంటారు, గొప్ప తపస్సు కలిగిన వాడు అని ఒక అర్థం. ఈ ఒక్క పదానికి 3-4 అర్థాలు చెప్తారండి. మాయాహ దవహ మాధవ, లక్ష్మీదేవికి భర్త కాబట్టి మాధవుడు అవుతాడు అనమాట. మౌనాధ్యానాచ్చ యోగాచ్చ మాధవేతి ప్రకీర్తిత అంటుంది భారతం. అలాగ ధ్యానముద్రలో ఉన్న కృష్ణుడి విగ్రహాలు మనం బొమ్మలు చూస్తూ ఉంటామే, అలాంటి తత్వం వల్ల ఆయనకి మాధవుడు. మధోహో అపత్యం పుమాన్ మాధవన్, ఆ వంశంలో మధు అనేవాడు ఉన్నాడు, దాన్ని బట్టి ఆయన మాధవుడయ్యాడు అనేటువంటి ఒక మాధవన్, గొప్ప తపస్సు కలిగిన వాడు అని మామూలు భాషాపరమైనటువంటి అర్థం. ఎండ్రు ఇవే కాదు, ఇంకా ఎన్నెన్నో నామాలు చెప్తున్నాము. నామం పలవన్ నవిండ్రి, నామాలన్నీ చెప్పుకుని అందరం కలిసి ఆనందం పొందుదామంటే లేచి రావేమిటమ్మా అని పిలిచినట్లుగా ఈ పాసురం మనకి సంప్రదాయపరమైనటువంటి నవవిధ సంబంధాలని మనకి చాలా అందంగా అందిస్తుంది అనమాట. ఇక్కడి నుంచి మనకి ఈ 9వ పాసురం నుంచి ఇంకో కొత్త విషయం కూడా వస్తుంది. ఏమిటంటే మనకి స్థితప్రజ్ఞుడు అని భగవద్గీతలో అన్నిటికీ అతీతంగా ఉండేవాడు అనే ఒక ఆయనకి స్థితప్రజ్ఞుడు అంటారు అని చెప్తూ 4 అవస్థలు చెప్తారు. ఆ 4 అవస్థల్లో వశీకార అవస్థ అనేటువంటిది ఇవాళ పాసురంలో అన్ని ఇంద్రియాలని తన అధీనంలో పెట్టుకుని ఉన్నటువంటి ఒక యోగిని లాంటి గోపికని లేపుతున్నారు అని ఆ అవస్థ గురించి కూడా చాలా వివరణని ఇక్కడ మనకి ఇస్తారనమాట.
ఇక్కడ తూమణి మాడత్తు అంటారు. రత్నాలండి నవరత్నాలు అని పేరు అనమాట. మనకి భగవంతుడికి కూడా 9 సంబంధాలు ఉన్నాయి. పితాచ రక్షక, శేషి, భర్త, జ్ఞేయో, రమాపతి, స్వామి, ఆధారో మమాత్మా చ, భోక్తా చ ఆద్యమనూదిత. ఆద్యమంత్రం ఉందే అష్టాక్షరి మహామంత్రం యొక్క వ్యాఖ్యానంలో ఈ మనకి ఆయనకి పితృభావము పుత్రభావము పితాపుత్ర సంబంధం ఉంది. ఇలాగ 9 రకాల సంబంధాలని చెప్తారండి. రక్షకుడు, ఆయన రక్షించేవాడు, మనం రక్షింపబడేవాళ్ళం. ఆయన శేషి, మనం ఆయనకే చెందిన శేషభూతులము. ఆయన భర్త, మనము భార్య స్థానంలో ఉండవలసినటువంటి వాళ్ళం. ఆయన తెలుసుకోదగినవాడు, మనం తెలుసుకోవలసిన వాళ్ళం. ఆయన రమాపతి అండి, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు స్వామి. మనం ఆయన యొక్క సొత్తు. ఒక కలమో ఏదో ఉంది, అది యజమానికి సంబంధించింది. ఆయన ఎలా కావస్తే అలా వాడుకుంటాడు. అలా ఈ ఆత్మని భగవంతుడు ఎలా కావస్తే అలా వాడుకుంటాడు అనేది. ఆధారము ఆధేయము, అదే నారాయణ అనేటువంటి ఆ నామంలో ఉంది. మన్ని ఆధారంగా చేసుకుంటాడు, మనకే ఆధారంగా ఉంటాడు. అంత వైశిష్ట్యం కలిగినటువంటి నారాయణ నామము. ఆత్మ శరీరము, ఇది భగవంతుడికి మనం ఆత్మభూతులం అవుతాము అనేటువంటిది. మన శరీరం మనకు ఆత్మ, మన ఆత్మలో భగవంతుడు అనేటువంటి దివ్య సంబంధం. ఇలాంటివి 9 సంబంధాలని చాలా అందంగా చెప్తూ అలాంటి మేడ మీద పెట్టిన దీపము అంటారు. తమిళంలో ఒక మాట అంటారనమాట, కుడత్తిల్ ఇట్ట దీపం కుండ్రత్తిల్ ఇట్ట దీపం అంటారు. కుండలో ఓ దీపం పెట్టామనుకోండి, అది పైకి ప్రకాశించదు. కొండ మీద ఒక దీపం పెట్టామనుకోండి, లోకానికి అంతటికీ వెలుగు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. దీని ద్వారా మనకి భగవద్ రామానుజ సంబంధం ఎంత అద్భుతంగా చెప్పబడుతుందంటే, రామానుజుల వారు కొండ మీద పెట్టిన దీపము పైకి ఎక్కి చక్కగా ఆయన అందరికీ కూడా జ్ఞానాన్ని అంతటినీ తెలుపుతాను రండి రండి అని ఆహ్వానించినటువంటి మహానుభావుల యొక్క దీపంగా మనకి కనిపిస్తుంది. ఏమండి, ఇలాగా నిందించవచ్చా? వీళ్ళు మాట్లాడారు ఏంటి, మీ అమ్మాయి మోగదా అన్నారు అంటే, పరీవాదేశు ఏ మూకాహ. ఇది మనకి సామాజికంగా అద్భుతమైన సందేశాన్ని ఇచ్చిన పాసురం అంటారు. ఎందువల్లంటే ఇతరులతో వాదం వచ్చినప్పుడు మూకాహ, మోగవాళ్ళల్లా ఉండాలటండి. అనవసరంగా వాదం పెంచకూడదు. నారద భక్తి సూత్రాల్లో చెప్తారు, వాదోనావలంబ్య, వాదాన్ని మనం ఎప్పుడూ పెట్టుకోకూడదు. ఎందువల్లంటే ఒక మాటకి ఒక మాట పెరిగిపోయి అది విషయాన్ని పక్కకు పెట్టేసి వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళిపోయి వాది బలంగా మారిపోతుంది. కాబట్టి అలాంటి చోట్ల మనం మోకాహ, అలాగ మోగవాళ్ళలాగే ఉన్నాయి. చెవిటి వాళ్ళు ఉంటే ఎక్కడండి, చెడు విషయాలు వినేటప్పుడు మనం చెవిటి వాళ్ళలాగా ఉన్నాయి. పరులను దూషించే విషయాల్లో చెవిటితనం రావాలి. ఎవరైనా పెద్దల్ని నిందిస్తూ ఉంటారనుకోండి, విననట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అవును అంతేటా అని మనం కూడా ఓ పుల్ల వేసేటువంటి ప్రయత్నం చెయ్యకూడదు. అలాంటి చోట్ల అక్కర్లేని విషయాలు మన చెవిన పడ్డప్పుడు చెవిటి వాళ్ళలాగా వదిలిపెట్టేయాలి. ఇంతకంటే సామాజిక ఉపదేశాలు సందేశాలు ఒక మనిషి వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడేవి ఏముంటాయండి సమాజంలో? లేకపోతే ఇక్కడ ఆవిడకి బద్ధకం అనేది తామస ప్రవృత్తి అనే. ఏ విషయాల్లో ఉండాలి? అక్కర్లేని విషయాల్లో ఉండాలి. కావలసిన విషయాల్లో బద్ధకం పెట్టుకున్నాము అంటే సకాలంలో దాన్ని చేయలేకపోతాం, అందుకోలేకపోతాం. ఆ సమయం కాస్త వ్యర్థం అయిపోతుంది. కాబట్టి ఇవన్నీ కూడా, ఈ లక్షణాలన్నీ కూడా మనకి సందేశాత్మకంగా ఆండాళ్ళ తల్లి చెప్తోందా అన్నట్లుగా అనవసర విషయాల్లో మీరు జోక్యం చేసుకొని మీరు కూడా కల్పించుకొని మనకి ఉచిత సలహాలు అనేటువంటి మాటను సరదాగా లోకంలో ఊసగారండి అంటారు. అంటే ఉచిత సలహాలు ఇచ్చేవారండి అని అన్నమాట. అంటే మన అడిగినా అడగపోయినా ఓ సలహాలు ఇచ్చేస్తూ ఉంటాం. అలాంటి ప్రయత్నం ఎప్పుడూ చేయకండి. మౌనం వహించండి. మౌనం అనేటువంటిది మన అజ్ఞానాన్ని దాచేటువంటి ఒక తలుపు అంటారు. ఒక మహాకవి అందంగా ఉంటుంది. విభూషణం మౌనం అపండితానాం అంటారు. అక్కర్లేని మాటలేవో మాట్లాడామనుకోండి, దానివల్ల అది పెద్ద చర్చనీయాంశం అయిపోయి వాగ్యుద్ధాలకి దారి తీస్తుంది. కాబట్టి అలాంటి విషయాల్లో మనం మూకత్వాన్ని తెచ్చి పెట్టుకోవాలి. అలాగే అంధత్వం
కూడా తెచ్చిపెట్టుకోవాలి. ఎక్కడ దోషాలను వెతకడంలో రంధ్రాన్వేషణ చేయకూడదు. ఇదేమన్నా ఎలా అయినా సరే మీలో ఒక తప్పు పట్టుకుంటా అంటారు కొంతమంది. ఎందుకు అంత మంచి ఉండగా మంచివన్నీ వదిలేసి వెతికి వెతికి ఒక తప్పునే పట్టుకోవాలనేటువంటి ప్రయత్నం ఎందుకు చేయాలి? ఇలాంటి విషయాల్లో మీరు ఈ మూడిటిని అలవర్చుకోండి అని ఆండాళ్ తల్లి సామాజికమైనటువంటి సందేశాన్ని కూడా ఏమ పెరుంతియల్ మందిరప్పట్టాలో, మంచి నిద్రలో మంత్రం వేస్తే అలా ఉండిపోతాడనమాట. ఒక మంత్రం వేసిన వాడికి సమ్మోహనాస్త్రాలు ఇలాంటివి ఉంటాయి. ఆ వేసిన వాడు ఎలా ఉన్నవాడు అలాగే ఉంటాడనమాట. ఎవరిని పిలుస్తున్నామండి? మామాయన్ మాధవన్ వైగుందన్ 3 నామాలు చెప్తారు ఇందులో. మహామాయావి అని ఆయన చేసినటువంటి అఘటిత ఘటనా సామర్థ్యాన్ని నిరూపించేటువంటి ఘట్టాలలో ఎంత పెద్ద పెద్ద రాక్షసులని నిన్న శకటాసుర సంహారం మనం చెప్పుకున్నాం. ఎవరండి శకటాసురుడు? హిరణ్యాక్షుడి కొడుకు ఉత్కచుడు అనేటువంటి వాడు తన తండ్రిని చంపిన కోపాన్ని దృష్టిలో పెట్టుకుని కృష్ణుడి మీదకి వచ్చాడు అనమాట. వాడిని ఒక్కసారి కాలి స్పర్శతోటి అసలు బండి ఏమిటి, బాలుండెక్కడ, బండి ఎక్కడ అని చెప్పుకున్నామే, ఇంత పిల్లాడేమిటి రాక్షసుడిని చంపడం ఏమిటి అనేటువంటిది ఆశ్చర్యం వేస్తుంది. మహామాయావి. ఇవి ఊరికే 1-2 చిన్న చిన్నవే మనం చెప్పుకుంటున్నాం. ధర్మ స్థాపనలో ఆయన చేసిన మాయ ఇంత అంతా కాదు. చక్ర ప్రయోగం చేసి సూర్యుడి యొక్క అస్తమయాన్ని అడ్డుకొని తాను సైంధవుడి యొక్క వధలో అర్జునుడికి ఎంత సహాయం చేశాడు అనేటువంటిది సామాన్యుడు చేయగలిగిన పనులండి. ఇవన్నీ కూడా మహామాయావి. ఎక్కడ ఎప్పుడు ఎలా చిన్న మాయ. వాళ్ళమ్మ నోరు మట్టి తెరిచావా అంటే, తిన్నావా అంటే ఒక్కసారి నోరు తెరిచి కలయో వైష్ణవ మాయయో అన్నట్లుగా లోకాలన్నీ చూపించినటువంటి ఈయన ఒక్కసారి నీ రూపాన్ని చూపించు అని అర్జునుడు అడిగేటప్పటికీ రూపం బహుత్ వక్ర నేత్రం, అమ్మో ఎన్ని కళ్ళు, ఎన్ని రూపాలు, ఇలాంటి రూపాన్ని నేను చూడలేకపోతున్నాను, పూర్వం రూపమే చూపించు తండ్రి అని పూర్వ రూపాన్ని చూపమని అర్జునుడు ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ మామూలు రూపాన్ని పొందించినటువంటి మహామాయావిగా. అలా మాయాని చెప్పుకుంటే అసలు కృష్ణుడు చేసేది అంతా ఆయన అవతారమే మాయగా జరిగింది అంటారు. నిత్యసూరులందరూ ధూపదీపాది కైంకర్యాలు చేస్తుంటే ఆ ధూపం నిండుగా వ్యాపించినప్పుడు ఆ క్షణంలో ఈ లోకంలోకి వచ్చి అవతారం, ఈ ప్రవర్తన ఇంత జరిగింది. ఇంతకంటే మాయ అనేటువంటిది ఏవి కావాలి? మామాయన్ మాధవుడు అమ్మని ఆయన యొక్క లక్ష్మీనారాయణత్వానికి శ్రీయపతిత్వానికి నిదర్శనంగా నిలబడినటువంటి నామము మామాయన్ మాధవన్, మాధవుడు అని. మళ్ళీ అందులో మామూలుగా మా తపస్సు, గొప్ప తపస్సు. ఆయన తపస్సు చేయడం ఏంటండి, మనం ఏంటంటే ఆయన నేనే గనక గొప్ప తపస్సు సంపన్నుడనైతే అని ఛాలెంజ్లు చేసి ఎన్నో కార్యక్రమాలు చేశాడు. ఎందువల్లంటే ఒక నిష్ఠాగరిష్ఠుడైనటువంటి మహానుభావుని యొక్క అవతారంలో ఆచరణ కార్యక్రమం అంతా కూడా అది తపస్సులాగే ఉంటుంది అనేటువంటిది అన్నమాట. ఇందులో మనకి తిరుక్కడిగై అని చెప్పి ఒక శ్రీ ఘటికాచలం అనేటువంటి దివ్యక్షేత్రాన్ని గురించి చెప్పుకుంటాం. ఆ ఘటికాచలంలో ఉండేటువంటి స్వామి కొండ మీద ఉంటాడు కాబట్టి తూమణి మాడత్తు సుత్తం వెళక్కరి అని ఆ దివ్యక్షేత్రంతో దీనికి అనుబంధాన్ని చెప్తారు. ముఖ్యమైన విషయం, తిరుమజిషై ఆళ్వార్ అనేటువంటి ఆళ్వార్లు అవతరించినటువంటి ఊరు. ఈ తిరుమజిషై ఆళ్వారు శ్రీమన్నారాయణుడే పరదైవము అని లోకంలో స్థాపించినటువంటి మహానుభావులు. ఎంత చరిత్ర ఉందో వారి యొక్క అద్భుతమైనటువంటి చరిత్ర. ఆయన అందరి విషయాల్లో, అక్కర్లేని విషయాల్లో మౌనంగా ఉండడము, అక్కర్లేని విషయాల్లో కళ్ళు మూసుకోవడం, ఈ సమన్వయంతో ఈ పదంలో వచ్చేటువంటి పాసురంలో వచ్చేటువంటి పదాలతో తిరుమజిషై ఆళ్వార్లతోటి అత్యద్భుతమైనటువంటి సమన్వయాన్ని కూడా మనకి చెప్తారు. కాబట్టి ఇవాళ అవస్థ చూస్తే వశీకారావస్థ, ఆళ్వార్లు చూస్తే తిరుమజిషై ఆళ్వార్లు, దివ్యక్షేత్రం చూస్తే తిరుక్కడిగై ఘటికాచలం అనమాట. అంటే
స్వామి వెలసినటువంటి అత్యద్భుతమైనటువంటి తిరుక్కడిగై ఘటికాచలం అనేటువంటి దివ్య క్షేత్రము. మరి ఇక్కడ ఇవాళ ఆచార్య పరంపరలోకి వస్తే శ్రీమతే రామానుజాయ నమః అని రామానుజ వైభవాన్ని నిత్యం చెప్పుకుంటున్నాం. వారి యొక్క నామం ఇవాళ ఆచార్య పరంపరలోకి వస్తుంది. ఇలాగా భాగవత ఆచార్య దివ్య ఆళ్వార్ల యొక్క దివ్య క్షేత్రాల యొక్క మహిమని ఊరికే యథావకాశం స్మరించుకుంటూ ముందుకు సాగుదాం. జై శ్రీ